హైదరాబాద్ బాలాపూర్లో రేషన్ కార్డుల పంపిణీలో గందరగోళం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య పరస్పరం తోపులాట జరిగింది. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కేఎల్ఆర్ వర్గాల మధ్య బాహాబాహి జరిగింది. ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయిన నేతలని స్టేజ్ పై కూర్చోపెట్టారని అభ్యంతరం తెలిపారు. పరిస్థితి అదుపు తప్పడంతో మధ్యలో నుంచే వెళ్లిపోయారు సబితా ఇంద్రారెడ్డి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కూర్చోబెట్టారు. ఓడిపోయిన మేము ముందు పెట్టి పనిచేస్తామని ఏదైతే అనుకుంటున్నారో రేపు అసెంబ్లీలో కూడా వాళ్ళని పిలుచుకోండి, ఎమ్మెల్యేలను పిలకండి, ఇంకా ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని పిలకండి. మా మీద ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి మీరు మీటింగ్లు పెట్టుకోండి, అసెంబ్లీ నడిపించుకోండి. ఇదంతా కూడా వ్యవస్థనంతా నాశనం పట్టిస్తున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు. పోలీస్ శాఖకు సంబంధించిన మా సోదరులందరూ కూడా ఎప్పుడు అధికారంలో ఒకరే ఉండరు, న్యాయబద్ధంగా పనిచేసే ప్రయత్నం చేయండి. మీరు ఈరోజు ఒక్కరొక్కరిని మా వాళ్ళని లాగేస్తుంటే నేను కూడా చూశాను. ఏం తప్పు చేశారు? ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చారు నయనక కార్యకర్తలు, ఎందుకు లాగేస్తారు? ఏం రైట్ ఉంది? మహిళలను కూడా చూడకుండా లాగేస్తున్నారు.